ఎంతమందిని మెయింటైన్ చేస్తారు వాళ్ళు, అర్థమైందా? అందులో కొంచెం డిప్రెస్ అయిపోయాడు, బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. అంటే సోనియా అండ్ నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అబ్బాయితో కలిసి, నలుగురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటారు. ఖచ్చితంగా గ్రూప్ లో ఏర్పాటండి. మీకు బిగ్ బాస్ కరెక్ట్ గా చూస్తుంటే మీకు ఫాలో అవుతుంటే అర్థమైపోద్ది. ఆల్రెడీ గ్రూప్ గేమ్లే ఆడుతున్నారు లోపల అందరూ కూడా సపరేట్ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. కన్నడలో అందరూ ఒక పక్క వెళ్ళిపోయారు, తెలుగు వాళ్ళందరూ ఒక పక్క వచ్చేసారు. మీ నీటికి కనబడద్ది చూడండి గేమ్. నైనిక, విష్ణుప్రియ, ఇంకా కిరాక్ సీత వీళ్ళందరూ ఒక బ్యాచ్ అయిపోయారు. వాళ్ళందరూ ఒక బ్యాచ్. ఏది లగ్జరీ క్లాన్, వాళ్ళకి కూడా ఈ రోజు కూడా లైవ్ అప్డేట్ చూసారో లేదో, ఫుడ్ కూడా వాళ్ళకే బాగా దొరుకుతుంది. వీళ్ళందరికి ఫుడ్ లేదు పాపం. సో ఈ రోజు ఫుడ్ కూడా చూసుకుంటే సో సోనియా చేసిన అంటే నిఖిల్ సారీ యష్మి చేసింది కరెక్ట్ అంటారా? యష్మి చేసింది అంటే ఫుడ్ టాస్క్ లోనా? అదే మరమరాల టాస్క్ లో అదో మరమరం మాకుంది. దానికి అసలు ఎవరిని విన్ను, ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయాడో కూడా తెలియట్లేదు. ఇంకో విషయం చెప్పనా, కిరటం అంటుంది. కిరటం టీమ్ ని కిరటం అంటుంది. తెలుగే చక్కగా రావట్లేదు ఆమెకి. ఇంకా సంచాలకుగా ఆమెను పెట్టాడు చూడు బిగ్ బాస్, ఆమె డెసిషనే ఫైనల్ అంట. నాకైతే అసలు బాగాలేదు ఇది. ఇప్పుడు మరమరాలు కంప్లీట్ చేయని ఫస్ట్, మరమరాలు మళ్ళీ దాటారు. మరమరాలు టాస్క్ లో 250 grams తీసుకురమ్మన్నాడు బిగ్ బాస్. 250 grams ఎగ్జాక్ట్ గా ఎవడని తీసుకొస్తాడా భయ్య? ఈ ఇసుక ఎంత లెక్కెట్టు అన్నట్టు ఉంది. 250 grams కన్నా ఎవరైతే తక్కువ తీసుకొస్తారో వాళ్ళు సెలెక్ట్ అయినట్టు, గెలిచినట్టు నా ఉద్దేశం ప్రకారం. అదే ఫైట్ చేశాడు మణికంఠ పాపం. సంచాలకుగా నేనున్నా, నా ఇష్టం వచ్చిన డెసిషన్ ఇస్తానని కొద్దిగా రూడ్ గా బిహేవ్ చేసింది యష్మి. మరి తర్వాత చూసుకుంటే తను ఇంకో తన క్లాన్ తో చెప్తూ అంటే సోనియాతో చెప్తూ ఎవరితో చెప్తూ అంటే నీకైతే ఇద్దరే పస్తులు ఉంటారు, వాళ్ళు అనుకో ఐదుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళు పస్తులు ఉంటారని చెప్పి నేను కొంచెం అలాగే బిహేవ్ చేశా, కావాలని చేశాను. లేదంటే ఎందుకంటే ఇద్దరిని గురించి చూసుకుంటే అక్కడ నలుగురు పస్తులు ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అంది. సో అది నిజం అంటారా అంటే ఫేక్ అంటారా? లేదు ఇప్పుడు నేను చెప్తా, నాకు అర్థమైందిలే బాసు. వాళ్ళ క్లాన్ లో నలుగురు ఉన్నారు కదా, వీళ్ళ క్లాన్ లో ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు గురించి ఆలోచిస్తే నలుగురు పస్తుంటారంటావు. అసలు గేమ్ లాగా ఆడాలి. ఫస్ట్ నువ్వు ఫస్ట్ ఎవరు గెలిచారో ఎవరు ఓడారో చెప్పాలి. నువ్వు సంచాలకుగా నీకు అంతవరకే ఛాన్స్. నువ్వు ఎవరి గురించో ఆలోచించి నీకు ఇష్టం వచ్చిన డెసిషన్ ఇస్తానంటే కరెక్ట్ కాదు. ఈ రోజు మరి ఆ ఇద్దరు కూడా మనుషులే కదా, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. రాగి ముద్దనో ఇంకా ఏవో వెజిటేబుల్స్ ఇచ్చినట్టు ఉండడు వాళ్ళకి. ఈ వారం మొత్తం అదే ఫుడ్ అంట. వాళ్ళైతే ఒకరినొకరు పట్టుకొని ఓదార్చుకుంటున్నారు. ఇక వాళ్ళ బాధ చూడలేక నేను కూడా టీవీ కట్టేసి వచ్చాను. ఫస్ట్ గేమ్ ఆడారు కదా, ఫస్ట్ గేమ్ లో సంచాలకుగా శేఖర్ భాష గారు వచ్చారు. సో ఆయన ఒక తప్పు చేశారని చెప్పేసి గొడవ అయింది కదా. సో దాంట్లో నీకు శేఖర్ భాష ఎప్పుడు కూడా చాలా క్లియర్ గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో చూసుకుంటే శేఖర్ భాషను మించినోడు ఎవడు లేడు బిగ్ బాస్ లో. పాపం ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఏది చేసినా నెగిటివ్ షేడ్ లోకి వెళ్ళిపోతుంది. నిన్నగాక మొన్న ఆదిత్య ఓం నామినేషన్ కూడా అలాగే ఉంది. ఆయన తీసుకెళ్లి నెగిటివ్ షేడ్ లో పెట్టాడు. ఇదేం కర్మరా నాకు, నా వెనకాల ఉండే నాకు గొయ్యితావా అన్నట్టు ఫీల్ అయ్యాడు శేఖర్ భాష. ఫస్ట్ సపోర్ట్ చేసింది శేఖర్ భాషనే. అలాగే మరి ఆదిత్య ఓం ఎందుకు ఆయన టార్గెట్ చేసాడు నాకు అర్థం కాలేదు బాస్. ఆయన నామినేషన్ నిజంగా మళ్ళీ వీళ్ళిద్దరు గొప్ప కామెడీ ఏంటంటే, ఇద్దరు ఒకరినొకరు నామినేట్ చేసేసుకున్న తర్వాత ముద్దులు పెట్టేసుకున్నారు, హగ్ చేసేసుకున్నారు, ఏదో పొరుల దండాలు పెట్టేస్తున్నారు. అయ్యా ఈ సీజన్ కు దండం అయ్యా. ఇప్పుడు దాకా అసలు నాకు ఎవడో ఏంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవడన్నది కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. విష్ణుప్రియ విషయంలో సోనియా వీళ్ళిద్దరికే కదా ఫైర్. ఈ విష్ణుప్రియ యాజ్ యాంకర్ గా చక్కగా నీట్ గా ఏదో కామెడీ చేద్దామని చూసింది. అది హెల్దీ కామెడీ. ఈ మట్టికి అడల్ట్ కామెడీ చేసిందని. ఎవరో సోనియా పరమ బొక్క. బిగ్ బాస్ 8కి చెత్త కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారంటే సోనియానే. అర్థమైందా? ఈమెను ముందు అర్జెంట్గా ఎలిమినేట్ చేసి పడదాం. నేను బూతులు వస్తున్నాను. ఇంకా ముందు అర్జెంట్గా పృథ్వీ గారిని సోనియాని పంపించాలి బయటికి. ఇంకెవరున్నా కానీ కొంచెం ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే బాగుంటదబ్బా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రాత వచ్చేస్తుంది, వాళ్ళ ముఖాలు చూడలేకపోతుంది. నన్ను పంపించండి, వెళ్తాను. ఎందుకెళ్ళను, బ్రహ్మాండంగా వెళ్తాను. భయ్యా ఎవడికి వెళ్ళాలని ఉండదు బిగ్ బాస్ 8కి. వరల్డ్ బిగ్ బెస్ట్ షో అది. కాబట్టి చెప్పు. ఇప్పుడు సోనియాని ఇంకా యష్మిని బిగ్ బాస్ సేవ్ చేస్తారని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. ఖచ్చితంగా నాకు వచ్చింది ఆ డౌట్. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఉంది బిగ్ బాస్ కి. లేకపోతే సెకండ్ వీక్ లో కూడా ఆమెను సేవ్ చేయడం ఏంటి భయ్యా, బిగ్గెస్ట్ ప్లాన్ అని. యష్మిని నామినేషన్ లోకి వస్తుందేమో అని చూసా. నాకులాగే పాపం కిరాక్ సీత కూడా చూసింది. చేద్దాం, మనకు అవకాశం ఉంటే ఎందుకు చేయం, ఓటింగ్ లో చేద్దాం. మన అవకాశం ఎక్కడుంది, ఓటింగ్ లో ఉంది. కాబట్టి ఎవరికి నచ్చినాయి అలా వేయండి. సోనియాని మట్టికి ఓటింగ్ తగ్గించండి, నాది రిక్వెస్ట్ ఇదే.
ఆమెను బట్టి ఎలిమినేట్ చేసేయాలి. ఈ సీజన్ కి అసలు వరస్ట్ అడల్ట్ రేటెడ్ కామెడీ. చెత్త, స్టార్టింగ్ చెత్త, ఎండింగ్ చెత్త, ఈ సీజనే చెత్త. ఇప్పుడు దాకా ఏమి లేదు లోపల మ్యాటర్, అర్థమైందా? సీజన్ 7 తో పోలిస్తే అంత సీజన్ 8 అంత లేదనిపిస్తుంది. నాకు అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించట్లేదు. ఎమోషనల్ గా చేస్తున్నాడని అనిపిస్తుంది. సింపతి గెయిన్ కోసం చేస్తున్నాడని అనిపిస్తుంది. ఫేక్ అనే అనిపిస్తుంది అదంతా. అంటే బిగ్ బాస్ కి వచ్చినాక మనకి బయట జరిగేదంతా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలా చెప్పి 1 వీక్ సేవ్ అయ్యాడు. నెక్స్ట్ టైం చూడాలి సేవ్ అవుతాడు. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే అనిపించింది. ఫస్ట్ వీక్ అంతా చాలా టామ్ బై టైప్ లో ఉంది. ఇప్పుడు నిఖిల్ తో కొంచెం వైండ్ అప్ అయ్యి అట్లా చేసరికి మాకు అదే అనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ చేయలేదేమో అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్ లో చూడాలి అనిపిస్తుంది. అవునవును, దాంట్లో సోనియానే మిస్టేక్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అలా చెప్పడం తప్పు కదా నేషనల్ షోలో. సో అందుకే నిఖిల్ ఫస్ట్ 2 days బాగుంది. అంటే మేము వస్తాడు లాంగ్ వీక్ వస్తాడు అని అనుకున్నాము. ఇప్పుడు ట్రాక్స్ స్టార్ట్ అవుతుండడం వల్ల నిఖిల్ అంతగా రాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా చెప్పలేమండి, 1 వీకే కదా. సారీ అండి, నైట్ చూడలేదు నేను. కారణం అంటే ఎక్కువ అంటే లీడ్ చేయాలని అనుకోవడం వల్ల మిగతా వాళ్ళు ఇలా లీడ్ చేయడం వాళ్ళకి నచ్చట్లేదేమో, అందుకే తక్కువ అవుతున్నాడేమో. బాగుందండి, బానే ఉందండి. వాళ్ళు బయట తెలుసు కదా అందుకే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బిగ్ బాస్ చూస్తలేను, ఎందుకని 7 లో చూసిన. ఎందుకంటే మా పల్లె ప్రశాంత్ ఉన్నాడు, చాలా సపోర్ట్ చేసినాం మేము. చాలా దెబ్బలు తిన్నాం అన్నపూర్ణ స్టూడియో దగ్గర. ఆర్మీ బటాలియన్ ఏదో దిగితే నాన్న దెబ్బలు తిన్నాము, అయిపోయింది. ఇంకా రైతు బిడ్డకైతే చాలా సపోర్ట్ చేసినాం, ప్రాణం పెట్టినాము. కప్పు కొట్టిండు మనోడు, సంతోషం. మరి 8 ఎందుకు చూడట్లే? 8 ఎందుకు చూడట్లేదు అంటే అదొక చెత్త బిగ్ బాస్. ఎందుకు 7 చూస్తే మంచిది. కానీ నా రైతు బిడ్డ గురించి చూసిన బదర్, నా రైతు బిడ్డ గురించి చూసిన, ఆయన గెలవాలని చూసిన, ఆయన సత్తాలోనే ఎట్లా చూపించిండు దాని గురించి నేను చూసిన. ఆ రైతు బిడ్డ గురించి చూసిన బిగ్ బాస్. కానీ ఇప్పుడు 8 లో మీకు అంత ఎవరు లేరంటారా? తెలుగు వాళ్ళు ఉన్నారు, లేదంటలేరు. కానీ అదొక పనికి మాలిన బిగ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడను, ఎందుకంటే రైతు గురించి నేను చూసిన, సపోర్ట్ చేసిన, దెబ్బలు తిన్నా. కానీ ఇప్పుడు 8 అన్నారు చూసినా, అది అసలు నేను చూడను. యాక్చువల్ గా రైతు గురించి నేను చూసిన. తెలీదు, కొంతమంది ఎవరెవరో కనపడ్డారు. కానీ వేస్ట్ అంటే అది ఉపయోగం లేదు. ఎవరికి కావాలి ఎంటర్టైన్మెంట్? ఎవరికి కావాలి? మేము అడిగినామా? పెట్టమని చెప్పినామా? దానివల్ల ఒక సినిమా చూస్తాము, మళ్ళీ తీసేసి బిగ్ బాస్ లౌడాలో బిగ్ బాస్ తీసేసి ఒక సినిమా తీస్తే మేము చూస్తాము. ఆ లౌడాలో బిగ్ బాస్ మేము ఎందుకు చూస్తాము? మాకేం అవసరం? దానివల్ల ఉపయోగం ఏముంది? కామన్ మ్యాన్ కి ఇవ్వండి బదర్, నేను ఒప్పుకుంటా. కామన్ మ్యాన్ కి ఇవ్వండి, వాళ్ళ సత్తా చూపిస్తారు అక్కడ గేమ్ ఆడి. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. అట్లాంటి వాళ్ళని ఇవ్వకుండా సెలబ్రిటీలను దింకొచ్చి వాళ్ళు ఆడతారా? సెలబ్రిటీలు ఆడతారా? డబ్బున్న వాళ్ళు ఆడతారా? ఆడే శక్తి ఉంటుందా వాళ్ళకి? ఉండదు. అందు గురించి వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళని వద్దు, కామన్ మ్యాన్ కి ఇవ్వండి. యూట్యూబ్ లో చాలా మంది ఇమ్రాన్ అన్న ఎంతో సేవ చేసిండు, అందులో డబ్బులు వచ్చినా గీట. అవును, ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి బదర్, ఎంకరేజ్ చేస్తా, చూస్తా నేను గీట. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి, అట్లాంటి వాళ్ళకి ఇస్తే చేస్తా. మొన్న ఇమ్రాన్ అన్న గీట ఉన్నారని చెప్పిండ్రు, మళ్ళీ ఈసారి లేరు, మళ్ళీ నెక్స్ట్ ఇస్తారేమో. ఇమ్రాన్ అన్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండు బదర్, కోట్ల రూపాయలు ఎంతో మందికి సేవ చేసిండు. అటువంటి ఆయనకు అవకాశం ఇవ్వండి. రావాలి కామన్ మ్యాన్ వస్తే ఇంకా బిగ్ బాస్ చాలా ఆడుతుంది, కసిగా ఆడుతుంది, టీఆర్పీ పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అట్లాంటి వాళ్ళకి ఏదో సెలబ్రిటీలు దింకొస్తారు, అందులో పెడతారు, వాళ్ళేమో కొట్టుగా చేస్తారు. ఒక్కసారి అది చూసిన ఆమె ఏమో గిన్నెలు కడుగుతుంది, ఆయన గిన్నెలు కడిగిందంట. ఆయన గిన్నెలు కడిగిందంటే ఈమె తిన్నదంట. ఆమె గిన్నెలు కడగడం ఏంది, ఈయన తినడం ఏందిరా ఆయన. మేము అయినా ఆ బిగ్ బాస్ ఒక రూమ్ లో వేసి బంధించడం ఏందో,
వాళ్ళ గేమ్లు పెట్టడం ఏందో, వీళ్ళు ఆడడం ఏందో, మీ మీడియా వాళ్ళు వచ్చి మా మూతుల్లో కెమెరాలు పెట్టి మైకులు పెట్టి మాట్లాడడం ఏందో తెలియాలి కదా. ఏం తెలియాలి దానికి? ఎందుకు పెట్టిరు బ్రదర్? ఆ లౌడాలో బిగ్ బాస్ ఎందుకు పెట్టిండ్రు? ఎవడు పెట్టమన్నాడు? మేమేమన్నా అడిగినామా? ఈ రాష్ట్రానికి ఏమన్నా అది ఉపయోగమా? ఈ దేశానికి ఏమన్నా ఉపయోగమా? వరల్డ్ వైల్డ్ గా ఉందంటారు బిగ్ బాస్. తెలుగు 2 రాష్ట్రాలకి ఉపయోగమా లేకపోతే ఈ దేశానికి ఏమన్నా ఉపయోగమా? రాంగ్. మళ్ళీ అది తీసేదేం కాదు లౌడాలో బిగ్ బాస్ గానీ. నా పనికి మాలిన బిగ్ బాస్. ఈ దొంగ నా కొడుకులు ఎవరైతే ఉన్నారో చూసేటోళ్ళు వాళ్ళు బుద్ధి లేని నా కొడుకులు. ఎంటర్టైన్మెంట్ దొరుకుతాయి. ఏం ఎంటర్టైన్మెంట్ దొరుకుతారు? ఒక సినిమా తీస్తే అది చూస్తే సరే సంతోషించవచ్చు, అంతో ఇంతో స్టోరీ ఉంది అనుకోవచ్చు. ఈ ఏదైతే చూసేటోళ్ళు ఉన్నారు చూసినా వాళ్ళకి నిజంగా బుద్ధి లేదు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఆడే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కదా. ఏం ప్లాట్ఫామ్ బదర్? అవును బదర్, ఒక కామన్ మ్యాన్ కి ఇవ్వండి, ఒక యూట్యూబర్ కి ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ఉన్నారు కదా, ఎంతో మంచి వాళ్ళకి, చెడు వాళ్ళకి కాదు, మంచి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కెమెరామ్యాన్లు అట్లాగే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. రైతు బిడ్డ అన్నారు, అట్లాంటి ఆయనకి ఇవ్వండి. ఇచ్చిండు కదా మొన్న, అట్లాంటి ఆయన ఎవరన్నా తెచ్చి పెట్టండి. అంటే రైతు బిడ్డ మొత్తం ఎమోషనల్ తో ఆడుకున్నారు. అవును, మళ్ళీ అన్ని చేశారంటున్నారు కదా. మరి ఆయనని ఎంత హింస బాధ పెట్టినా గీట కప్పు కొట్టిండు చూడు. మళ్ళా ఎంత హింస పెట్టినా, ఎంత బాధ పెట్టినా బాధ పడకోకుండా కప్పు కొట్టిండు. బిగ్ బాస్ లో ఉండేటోళ్ళు వాళ్ళు అందరూ ఎవరు మన సీరియల్ బ్యాచ్ ఎంతో నానా ఇబ్బంది పెట్టిండ్రు ఆయనని. వాళ్ళందరూ తిట్టినారు. తిట్టిన గిట ఆయన కసిగా ఆడి కప్పు కొట్టిండు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి బ్రదర్. సెలబ్రిటీని దెంకొచ్చడం, ఆ రూమ్ లో పెట్టడం అవసరమా? అది లౌడాల బిగ్ బాస్ చూసి అనుకో చెప్పుతో కొడతారా కొడకల్లారా.